ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జన్మభూమి ట్రైన్కు ప్రమాదం, వందల మంది పరిస్థితి తీవ్ర దారుణం. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వీరాల కనుక వచ్చినట్లయితే, వేలాది మంది ప్రయాణికులతో కిక్కిరిసిన విశాఖ లింగంపల్లి 12:08 అనగా జన్మభూమి ఎక్స్ప్రెస్ బుధవారం 6:20 సమీపంలో స్టేషన్ బయలుదేరింది. రైలు అంతా కోలాహలంగా ఉంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కంచిరపాలెం వంతెన సమీపంలో M1 AC బోగికి చెందిన కప్లింగ్ అనేది తెగిపోవడంతో రైలు నుంచి విడిపోయింది. దాని వెనుక M2 C1 AC బోగీలు, మరో 4 జనరల్ బోగీలు కూడా ఉన్నాయి. దీంతో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. ఏం జరుగుతుందో తెలియక కొందరు గట్టిగా కేకలు వేశారు. విషయం తెలుసుకున్న అధికారులు రైలును నిలిపివేసి తిరిగి 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చారు. అక్కడ మరమ్మతులు చేసిన అనంతరం ఉదయం 9:30 సమయంలో రైలు బయలుదేరింది. దాదాపు 3 గంటల పాటు స్టేషన్లో ఉండిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణాలు రద్దు చేసుకొని వెనుదిరిగారు. రైలు తక్కువ వేగంతో వెళ్తున్న సమయంలో బోగీలు విడిపోవడంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. నిర్వహణ లోపమా, కారణమా? వాల్తేరు కోచింగ్ యార్డ్లో ఈ రైలు నిర్వహణ పనులు పూర్తి చేసిన బుధవారం 5:30 సమయం ప్లాట్ఫామ్కి అయితే తీసుకొచ్చారు. అప్పటికే పలు బోగీలపై అనుమానంతో తొలగించి వాటి స్థానంలో ఇతర బోగీలు జత చేసి రైలును సిద్ధం చేసినట్టు సమాచారం. బోగీలను మార్పు చేసినప్పటికీ ఇలా జరగడం ఏంటని అధికారులు మండిపడుతున్నారు. ADRM అనగా సుధీర్ కుమార్ గుప్తా స్టేషన్ అధికారులతో సమావేశమై కప్లింగ్ విడిపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. దీనిపైన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అయితే వాల్తేరు అధికారులు మాత్రం రైలు బయలుదేరడానికి ముందుకు ఆయా బోగీలు విద్యుత్ను సరఫరా చేసి కంప్లైయర్లో సాంకేతిక లోపం గుర్తించామని, దీంతో వాటిని మార్పు చేసి పంపినట్లు చెప్తున్నారు. గమనార్హం. దీంతో ఎవరికి ఎటువంటి ప్రమాదాలు జరగకపోవడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు అందరూ.